ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసినప్పుడు జనసేన నుంచి నాగబాబుకు సీటు ఖాయమన్నారు. లోక్సభ ఎన్నికలలో ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబును రాజ్యసభకు పంపాలని కూటమి సర్కార్ ప్లాన్ చేసింది. కానీ ఆయన రాష్ట్ర కేబినెట్లో చేరేందుకు సుముఖత వ్యక్తపరచడంతో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లోకి తీసుకోవాలని కూటమి సర్కార్ భావించింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. కానీ షెడ్యూల్ విడుదల అయ్యాక నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితేనే కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారని తెలుస్తుంది. ఆయన సూచన మేరకు ఇప్పుడు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించనున్నట్లు కూటమి వర్గాల ద్వారా చెబుతున్నారు. రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తూ పర్యావరణానికి దోహదం చేసే బాధ్యతలు ఉండేలాంటి కార్పొరేషన్కు తన అన్న న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే చైర్మన్ పదవికి ఆయన పేరును పరిశీలించాలని చెప్పారని కూటమి వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలలో 2 టీడీపీ, 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. కాగా చివరకు నాగబాబు కార్పొరేషన్ చైర్మన్గా సెటిల్ అవుతారని చెబుతున్నారు.